ప్రభుత్వ రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న క్రమశిక్షణ కేసులను వెంటనే సంబంధిత అధికారులు ప్రభుత్వము చర్యలు తీసుకొని పరిష్కారం చూపాలని రిటైర్డ్ తహసీల్దార్, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ ఎన్ జయచంద్ర కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దాదాపు 15 నుంచి 20 సంవత్సరాలుగా జరుగుతున్న క్రమశిక్షణ కేసులు ఇంతవరకు ఒక కొలిక్కి రాలేక ఉద్యోగులు చాలా ఆవేదన పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు ఇప్పటి వరకు ఆ కేసులు పరిష్కారం కాకపోవడంతో నానా తంటాలు పడుతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ను ఏర్పాటు చేయని కారణం ఏంటంటే మా రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగుల సమస్యల మీద ఉన్నాం. రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. గతంలో 2021 కూడా మనం ఇదే దాంట్లో మనం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేటప్పుడు ఇక్కడ చెప్పాము ఈ సమస్యల మీద. కానీ పరిష్కారం కాల. అంతకుముందు మదనపల్లిలో మీటింగ్ పెట్టి చేశాము. మాకు కాల అలాగే పెండింగ్ ఉండిపోయింది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 15-20 ఏళ్ళు దాదాపుగా ఈ కేసులు అలాగే ఉండే, పరిష్కారం చేయలేదు వాళ్ళు. ఏసీబీ కేసులు అంటే అది వేరే ఇష్యూ, కోర్టులో ఉంటాయి. వాటికి అది ఏసీబీ కోర్టులో తేల్చుకుంటారు వాళ్ళు. రెగ్యులర్గా మా వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళు ఏదైనా శాఖ చర్య తీసుకోవచ్చు. అది దానికి కూడా మనమే అభ్యంతరం. ఉత్త పుణ్యానికి కేసులు పెట్టేసి అనవసరంగా కింద కేటర్ నుంచి పై దాకా ఉన్నారు. దాదాపు ఒక 400 నుంచి ఉంటారు వీళ్ళు. రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు. కానీ వీళ్ళ గోడు పట్టించుకున్నవాడు ఎవడూ లేడు. నేను వీళ్ళ కోసం ఎన్నోసార్లు బాధలు పడి తిరిగి చేసినాను. ఈ విషయం మా ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ గారికి బొప్పరాజు కూడా చెప్పాము. ఆయన సెక్రటరీ గారికి మాట్లాడని చెప్పారు. ఆయనే చెప్పాము. మళ్ళీ బొప్పరాజుకే చెప్పన్నారు, జరగలేదు. రెగ్యులర్గా ఉండి పనిచేసే లీడర్ ఉన్నారు. ఇక్కడ తిరుపతిలో అశోక్ రెడ్డి కానీ, ఆ చిత్తూరులో ఉన్న అన్వర్ కానీ, కలెక్టరేట్లో పనిచేసే పర్తా కానీ వాళ్ళని చెప్పాము. ఒక మీటింగ్ పెట్టండి, వీళ్ళ బాధలు వినండి. కనీసం మీరు తీరుస్తారో తీర్చలేరో కానీ వాళ్ళ బాధన వింటే మీకు రిడ్రెస్ చేస్తారు. వాళ్ళకు ఏదో ఒక సమాధానం దొరుకుతుందనే ఉద్దేశంతో చేశాము. అన్ని విషయాల్లో మేము చేయలేకపోయినాము. ఆఖరికి ఇక్కడ మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మీ ద్వారా వాళ్ళకు చెప్పాలనేది నా కోరిక. ఈ కాన్ఫరెన్సే నేను ఈ విషయం లాస్ట్ అనుకున్నాను. మళ్ళీ మేము కూడా పెట్టుకోలేదు. నాకు కూడా ఏది అయిపోతా వస్తుంది, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ నా బాధ నాకు ఉంటాయి. ముఖ్యంగా ఎలా అంటే ఉత్త పుణ్యానికి అంటే ఏం చెప్తారంటే, వాడు ఎక్కడన్నా పొమ్మంటాడు, అయ్యా ల్యాండ్ చూసేసారా, పొజిషన్ తీసుకుని రాబోనా, పోయి తీసుకొచ్చే లోపల వాడికి ఒక కేసు.